హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో కాబూలీ శనగలతో కర్రీని చూపిస్తున్నాను. ఇది మంచి గ్రేవీతో వస్తుంది. పుల్కాల్లోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకోండి. ఏదైనా వాటర్ గ్లాస్ను కొలతగా తీసుకుని గ్లాసు కాబూలీ శనగలు తీసుకుంటున్నాను. ఇవి ఒక నలుగురు వరకు వస్తాయి కర్రీ ఇది. వీటిని ఒకసారి 2 సార్లు బాగా కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి నానబెట్టుకోండి. ఒక 8 అవర్స్ అయినా నానాలి. ఈవినింగ్ చేసుకునే పలవైతే మార్నింగే నానబెట్టుకోండి. మార్నింగ్ చేసుకునే పలవైతే ముందు రోజు నైటే నానబెట్టుకోండి. ఇలా బాగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నాని ఉంటాయి. ఒక కుక్కర్ తీసుకోండి. ఈ కాబూలు శనగలను ఇందులో వేసుకుని ఇవి మునిగేలా వాటర్ వేసుకోండి. వాటర్ గ్లాస్లో ఒక 2 గ్లాసుల వాటర్ అయినా పడుతుంది. హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. మనం డైరెక్ట్ వేసుకుంటే తీసుకోవడం కష్టమవుతుంది కదా, అందుకని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. ఇందులో 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ మనం టీ చేసుకుంటాం కదా టీ పొడి, అది వేసుకోండి. బయట రెస్టారెంట్లో అయితే ఇలాగే చేస్తారో అలాగే చూపిస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఇందులో జ్యూస్ అంతా మరిగినప్పుడు దీంట్లో దిగుతుంది. మనకి తర్వాత అయిపోయినాక తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా మీడియం మంటలో ఒక 8 విజిల్స్ అయినా రావాలి. కొంచెం ఎక్కువసేపు ఉడకాలి. శనగలు ఉడకడానికైతే టైం పడుతుంది. తర్వాత వీటిని మూట కట్టుకున్నాం కదా, అది ఏదైనా స్పూన్ సహాయంతో పక్కకు తీసేసుకోండి. ఒక గిన్నె తీసుకుని దాని మీద జాలి పెట్టుకుని దీన్ని స్ట్రైన్ చేసేసుకోండి. ఈ వాటర్ కూడా మనం కర్రీస్లో యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇవైతే ఉడుకుంటాయి. చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకుని ఇందులో శనగల్ని ఒక 4 స్పూన్ల వరకు వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. ఇలా ఈ కొన్ని శనగల్ని పేస్ట్ పట్టడం వల్ల గ్రేవీ మంచి టేస్టీగానే వస్తుంది, ఎక్కువ వస్తుంది గ్రేవీ. ఇలా పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, నూనె పైకి తేలుతుంది. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్న టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను, క్లిప్పింగ్ మిస్ అయ్యింది. తర్వాత సరిపడా సాల్ట్, ఆల్రెడీ శనగలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోండి. ఇలా సగం వరకు వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అర స్పూను పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు వేగేంత వరకు మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో మూత తీసి బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగినాక ఒకసారి బాగా కలుపుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మా కారం చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ వేస్తున్నాను. మీ కారం ఎక్కువగా ఉంటే ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. 2 స్పూన్ల కారం వేసుకుని ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ కసూరి మేతిని మన చేతుల మధ్యన వేసి ఫ్రెష్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసి ఇలా ప్యూరీలా చేసుకోండి. ఏం వాటర్ అయిన అవసరం లేదు, డైరెక్ట్ ప్యూరీ అయిపోతుంది. ఇది ఇందులో వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టి ఈ టమాటా ప్యూరీని కూడా బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది, అప్పుడు వేగినట్లు. ఈ విధంగా తర్వాత ఉడికించుకున్న కాబూలీ శనగల్ని ఇందులో వేసుకుని అలాగే కొన్ని పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా కొంచెం మగ్గినాక
ఇందులో వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ కాబూలీ శనగలు ఉడికించినప్పుడు వాటర్ ఉంది కదా, అది వేస్తున్నాను. అది మీ దగ్గర లేకపోతే మీరు డైరెక్ట్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకు మళ్ళీ వాటర్ వేస్తున్నాను. మొత్తం మీద ఒక 2 గ్లాసులు వాటర్ వరకు పడుతుంది. ఇలా వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక మీడియం మంటలో మధ్య మధ్యలో తిప్పుతూ కూరని బాగా ఉడికించుకోండి. ఈ విధంగా మనకు ఆయిల్ అయితే తక్కువ వచ్చింది పైకి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా ఆయిల్ అయితే పైకి వస్తుంది, అప్పుడు ఉడికినట్లు లెక్క. మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, కాబూలీ శనగలతో కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.